హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము. మనం ఇవాళ వీడియోలో కంద పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. కందగడ్డ, జిమ్మిగడ్డ, కంద, ఇంకా కొన్ని భాషలలో సురాన్, యామ్ ఫుట్ అండ్ ఎలిఫెంట్ ఫుట్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది మనకు వెయిట్ లాస్కి, ఇంకా డయాబెటీస్కి, ఏమైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, పెయిన్ రిలీఫ్కి, లివర్ హెల్త్కి, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా హార్ట్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను వీడియోలో అయితే 750 grams ఆఫ్ కందను అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజులో ముక్కలను అయితే కట్ చేసి బాగా వాష్ చేసుకున్నాను. ఇంకా అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టేశాను. ఇంకా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఆ జిగురు మన స్కిన్కి తగలకుండా కట్ చేసుకోవాలి, లేకపోతే దురదలు లాంటివి వస్తాయి. ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్న కంద ముక్కల్ని అయితే కుక్కర్లోకి తీసుకొని జస్ట్ 60 to 70% ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి జస్ట్ 1 విజిల్తో ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. జస్ట్ కందలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసి ఉడికించేసుకోవాలి. జస్ట్ 1 విజిల్ అయితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనకు మసాలాకు కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గానే ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 1.5 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మన తర్వాత దినుసులన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటూ, ఇంకా అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని, ఆనియన్స్ని, టొమాటోస్ని, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉడికించుకున్న కందనైతే అలా వడబోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, టొమాటో, ఆనియన్స్ అన్నీ 1 by 1 బాగా వేగాక, కొంచెం అరోమా ఫ్లేవర్ చేంజ్ అయ్యాక, ఇంకా మనము మసాలాకు కావాల్సినటువంటి ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొద్దిగా ఎలాచీ పొడి, ఇంకా నానబెట్టుకున్న చింతపండు, టొమాటో అన్నీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు 1 by 1 యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇంకా అలాగే కొద్దిగా పసుపు, గరం మసాలా, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం కారం పొడి అన్నీ మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు 1 by 1 నేను వీడియోలో చూపిస్తున్నట్లు యాడ్ చేసుకుంటూ, తర్వాత బాగా వేగాక ఇంకా మన గ్రేవీకి కావాల్సిన ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, కొద్దిగా ఎలాచీ పౌడర్ ఉంటే, ఇంకా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి అన్నీ 1 by 1 వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకుంటూ కొంచెం మసాలా అంతా బాగా ఉడికాక ఫైనల్గా మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టిన కంద ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉడికించొద్దండి, జస్ట్ ఒక 60 to 70% ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా అలాగే ఫైనల్గా మనము నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. ఇది చాలా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ అండి. ఇంకా దీనిలో ఎక్కువ నేను ముందుగా వీడియోలో చెప్పినట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకు వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకా డయాబెటీస్కి కూడా, లివర్ హెల్త్కి, హార్ట్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనకు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నేను వీడియోలో అయితే చూపించాను, మీకు యూజ్ అనుకుంటే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ముక్కలు కొద్దిగా నాకు ఎక్కువ ఉడికాయి అనిపిస్తుంది, బట్ ఏం కాదండి, ఎందుకంటే మనం మసాలా కొద్దిగా ఎక్కువసేపు ఉడికించేస్తే సరిపోతుంది. అంతే అండి ఇవాల్టి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.